ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతే స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మ సర్వగౌతగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత అమ్మవారు వనదేవి అనుగ్రహం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, యోగము, నక్షత్రము. నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్రా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢం 1 పాదం కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్టములో లక్ష్మీ కటాక్షం, ఆదాయములో 11, ఖర్చులో 5, అవమానాలు 7, రాజపూజిత 5. కాబట్టి అదృష్ట బలం అనేది వీళ్ళకి చాలా బాగుంది. కానీ వీళ్ళు ఏదైనా సరే ఆలోచించి ఒక మాట మాట్లాడారనుకోండి, అది రాంబాణం మాదిరిగా కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా మనసులోనే ఆలోచన చేస్తుంటారు. మనసులోనే ఉంటుంది వీళ్ళకి ఎక్కువ ఆలోచన, బయట చూపిస్తారు. ఇలా తెలివితేటలు, ఇలా టాలెంటు, ఇలా విధానము బయటికి కనబడరు, చూస్తే అమాయకులు అనుకుంటాం. కాబట్టి వీళ్ళకి చాలా వరకు మైండు, మనస్సు, ఆలోచన విధానము చాలా వరకు చాలా విధానాలుగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి, ఈ ధనుసు రాశి వాళ్ళకి కొన్ని కార్యక్రమాల వల్ల అన్నీ మంచిగా చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ దాంట్లో వీళ్ళ మీద కొన్ని తెలియని ప్రభావం అనేది వచ్చి పడిపోతుంటుంది. అది వీళ్ళకి తెలవదు. అది గ్రహ రూపంలో అయినా కానీ, నవగ్రహ రూపంలో అయినా కానీ, లేకపోతే వీళ్ళ మీద చేసిన కొన్ని చెడు ప్రవర్తనలు అంటారు కదా, చెడు పూజలు అంటారు కదా, బాలావతి, కట్టావతి, పూజావతి, సెల్లంగి, ఇలాంటి కొన్ని చెడు పూజలు కొన్ని ఉంటాయి. అలాంటి కొన్ని చెడు పూజల ఎఫెక్ట్ ద్వారాగా కూడా వీళ్ళు సతమతం అయిపోయి కింద పడిపోతుంటారు. దానివల్ల ఎదగకుండా, డబ్బుండి ముందుకు పోకోకుండా, మాట ఉండి, తెలివితేటలు ఉండి ముందడుగు పోకోకుండా వీళ్ళకి జరుగుతుంటుంది. అంటే అప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి, అరే మనకి అన్నీ ఉండి ఇన్ని ఉన్నా కూడా మాకు ఎందుకు కావట్లేదు, అసలు విషయం ఏమిటి, అసలు దీనికి కారణం ఏమిటి, దీనికి ఏం చేస్తే మనకి బాగుంటుందా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి ఏ రూట్లో పోతే మనకి బాగుంటుందా అనేది మీరు గ్రహించి ఆ రూట్ని, ఆ సమస్యను పట్టి మీరు ముందు అడుగు వేస్తే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి కార్యక్రమాలు కొన్ని అభివృద్ధి అవుతాయి. మీకు లక్ష్మి వనకూడుతుంది. మీకు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, రాజకీయ పరంగా కానీ, మీకు సినీ ఫీల్డ్ కానీ, లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయినా కానీ మీకు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. కొంత ట్రాన్స్ఫర్లు కొన్ని రాబోతున్నాయి. కొంత ప్రమోషన్లు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలని కొన్ని జాగ్రత్తలు మీరు పాటిస్తేనే మీకు మంచి జరుగుతుంది. మరి మీకు మంచి కావాలంటే మీరు ఎదుటి వాళ్ళని మీరు నమ్మాలి. నమ్మకోకుండా మనం నచ్చిందే, మనం మింగిందే అన్నట్టుగా ఆలోచన చేసుకుంటే దానివల్ల పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేయబోతున్నాము, ఏ సబ్జెక్ట్ని పట్టుకోబోతున్నాము, ఆ సబ్జెక్ట్ని బట్టి మనం మూవ్ కావాలి. అప్పుడే మనం చేసే పని కానీ ఒక మంచి మార్గము, ఒక పరమార్గము, ఒక విజయం అనేది వనకూడుతుంది. మరి వనకూడాలంటే మనకి అన్ని టయాల్లో వనకూడదు కదా. కొన్ని టయాలు మనకి అనుకూలం లేని టయాలు ఉంటాయి. ఆ అనుకూలం లేని టయాలలో మనం చేస్తాం తెలియక. అది చేసిన దానివల్ల ఏమిటి, పెళ్ళిళ్ళు కానీ, బిజినెస్ కానీ, కొత్త బిల్డింగులు కానీ, కొత్త కార్యక్రమాలు కానీ మనకు తెలియకోకుండా ఆటోమేటిక్గా ఆ రోజు మంచి రోజు అనుకొని
మనం కొన్ని చేసేస్తుంటాం. కాబట్టి ఆ టయాలలో కొన్ని గ్రహాలు కొన్ని పట్టుకున్నవి దాని వలన వాళ్ళ జీవితాంతం వరకు ఏడిపిస్తూనే ఉంటుంది. మెయిన్గా ఆ సబ్జెక్ట్ని మనం పట్టుకోవాలి. అది ఎందువల్ల మనకు జరుగుతుంది, ఏమిటి, ఎందుకు మనం తీసుకున్న టైం బాగోలేదా, లేకపోతే మనం పెళ్లి చేసుకున్న టయాలు కొన్ని ఉంటాయి, కొన్ని వ్యాపారాలు పెట్టిన టయాలు కొన్ని ఉంటాయి, కొంతమందికి డబ్బులు ఇచ్చిన టయాలు కొన్ని ఉంటాయి, కొంతమంది డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న టయాలు కూడా కొన్ని ఉంటాయి. డబ్బులు కొంతమంది దగ్గర మనం తీసుకున్నాం అనుకో, ఇక లైఫ్ లాంగ్ వరకు మన జీవితాంతం వరకు ఇబ్బంది పోలే. ఎందుకంటే వాళ్ళు కొంతమంది చేతుకుంటూ ఇచ్చారనుకోండి, ఎంతలాగా అప్పు తొందరగా తీరిపోతుంది. కొంతమందికి కొన్ని చేతుల నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, అది జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు జీవితాంతం. ఎందుకంటే మనకి బిగినింగ్స్ రాక, వ్యాపారం ముందుకు రాక, ఎగసాయం పండగ, కుటుంబాల పిల్లల చదువు అభివృద్ధి రాక, మానసికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళు అది కట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు, కానీ కట్టలేని పరిస్థితిలో ఉంటారు. మరి కట్టలేని పరిస్థితిలో ఎవరికి కట్టలేరు, ఉంటే కదా కట్టేది, లేనిది ఎవరు కట్టరుగా. ఉంటే ఎవరికైనా కడతారు, లేనిది ఎవరు కడతారు, ఎవరికి కట్టలేరు. దానివల్ల వీళ్ళు కొన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కొన్ని గ్రహాలు అలా పట్టేస్తుంటాయి. ఇక అప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు దాంట్లో చాలా ఉంటాయి. అది అంతుచిక్కని రహస్యం. ప్రపంచంలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడంటే మనం ఎట్లా చెబుతాం? అసలు దేవుడు ఎలా ఉంటాడని తెలుసా? ఎవరికీ తెలియదు. ఆయన గాలి రూపంలో వస్తాడో తెలియదు, రాయి రూపంలో ఉంటాడో తెలియదు, పెన్ను రూపంలో ఉంటాడో తెలియదు. ఏ రూపంలో నుంచే మన దగ్గరికి వచ్చి మనకి ఏదో ఒక విధంగా మనకి ఆ భగవంతుడు సాకారం తప్పకుండా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజ మెయిన్గా ఆ స్త్రీ భగవాన్, మనకి ముఖ్యంగా ఆ భగవాను పారాధన అనేది మనం చేయాలి. మరి భగవాన్ అంటే ఏ భగవాన్ స్వామి? దేవుళ్ళంతా దేవుళ్ళు భగవానుడు కదా అనేట్టుగా చాలామందికి సందేహాలు ఉన్నాయి. మనకి శ్రీరాముడు పూజ చేయాలి. శ్రీరాముణ్ణి మనం కొలుసుకోవాలి. శ్రీరాముణ్ణి మనం ఎందుకంటే ఆయన కొన్ని చెప్పిన విధానాలు, కొన్ని కార్యక్రమాల గురించి కొన్నిటిని ఇలా ఉండాలి అని ప్రపంచానికే ఆయన మనకు చూపించాడు. కాబట్టి ఒక దారి చూపించారు. కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమం శ్రీ రాముణ్ణి పూజించిన వెడల, ఆ సీతమ్మ తల్లిని మనం పూజించిన వెడల మన కుటుంబంలో దరిద్రాలు, దోషాలు, గ్రహాలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో పూజలు చేయించుకొని ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీలో ఉండాల్సిన ప్రాబ్లమ్స్, మీలో ఉండాల్సిన బాధలు, మీలో ఉండాల్సిన గ్రహాలని మేము చూసి గ్రహించి దాన్ని పట్టి దానికి ఎలా చేయాలో రెమెడీ మీకు చెప్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.